హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు మన కిచెన్లో మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీస్ 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్. మనకి ఉదయం అడావిడి లేకుండా క్విక్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే చాలా హెల్తీగా కూడా ఉంటాయి. నేను చూపించబోతున్న ఈ 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ అనేది మనకి మార్నింగ్ స్కూల్స్కి వెళ్ళే టైం, ఆఫీస్కి వెళ్ళే టైమ్స్ బిజీగా ఉంటుంది. నిమిషాల్లో అయితే ఈ లంచ్ బాక్స్ అనేది మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా, చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. మరి మొదటి రెసిపీ వచ్చి పన్నీర్ రైస్. ఈ పన్నీర్ రైస్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను నేను. మీరు ఆయిల్తో అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యితో అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం నెయ్యి వేసాను. కిడ్స్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇందులో 100 గ్రామ్స్ వరకు పన్నీర్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి వేసేసుకోండి. కొంచెం చిటికెడంత పసుపు కూడా వేసుకున్న తర్వాత పన్నీర్ని ఒక 3 నుంచి 4 మినిట్స్ వరకు ఈ నెత్తిలో ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఈ వీడియోలో. ఇలా పన్నీర్ అనేది ఫ్రై అయిన తర్వాత సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు మనము రైస్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. దానికోసం 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక 2 నుంచి 3 వరకు గ్రీన్ చిల్లీ, కొంచెం 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా వేసేసుకుని ఈ ఆనియన్స్ అనేది మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేది ఇలా స్లైసెస్గా కట్ చేసుకోండి. మనకి రైస్కి చాలా బాగుంటుంది. ఇవి కొంచెం ఇలా ఆ నెత్తిలో ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు టమోటా అయితే ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. చిన్నవి అయితే 2 వేసుకోండి టమోటాలు. ఇలా టమోటో అనేది బాగా దగ్గరికి మ్యాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా మ్యాష్ అయిన తర్వాత ఇందులో మనం రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే స్పైసీనెస్ కోసం 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం స్పైసీనెస్ కోసం తక్కువగానే వేసాను. మీరు ఇంకా స్పైసీనెస్ ఎక్కువ తినాలనుకుంటే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి టమోటా అనేది బాగా మ్యాష్ అయిపోయింది కదా. ఇందులో కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా కూడా తీసుకున్నాను నేను. ఇవి కొంచెం వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని వేసేసుకుని ఒక 5 మినిట్స్ వరకు టాస్ చేసుకుంటే సూపర్ టేస్టీగా పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను నార్మల్ రైస్తోనే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు బాస్మతి రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ రైస్తో అయినా కానీ మనకి మంచి రుచి ఉంటుంది ఈ పన్నీర్ రైస్ అనేది. చూసారు కదా, ఈ పన్నీర్ రైస్ని మనం ఒక్క 5 మినిట్స్ ఇలా టాస్ చేసుకుంటే టేస్టీగా రెడీ అయిపోతుంది. దీన్ని మనం లంచ్ బాక్స్లో ప్రిపేర్ చేసి పెట్టామంటే పిల్లలైతే టమ్మీ ఫుల్గా లాగించేస్తారు. ఇప్పుడు మనకి ఇది రైస్ అనేది ఫ్రై అయింది కదా. మనం ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ కూడా వేసేసుకుని ఒక 2 నుంచి 3 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసేసుకుని మనం సర్వ్ చేసుకోవటమే. సూపర్ టేస్టీ లంచ్ బాక్స్ అనేది, పన్నీర్ రైస్ అనేది రెడీ అయిపోయింది. మరి ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీ ఇంట్లో అందరికీ తినిపించండి. చాలా చాలా రుచిగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనము సెకండ్ రెసిపీ వచ్చి స్వీట్ కార్న్ రైస్. మరి స్వీట్ కార్న్ రైస్ అయితే పిల్లలైతే మళ్ళీ కావాలని చేయించుకుంటారు. మీరు ఒక్కసారి ఇలా లంచ్ బాక్స్లో స్వీట్ కార్న్ రైస్ ప్రిపేర్ చేసి పెట్టారంటే లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసి తీసుకొస్తారు. అంత రుచిగా ఉంటుంది. మరి స్వీట్ కార్న్ రైస్ని ఎలా తయారు చేయాలో ఇక లేట్ చేయకుండా ఈ వీడియోలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను నేను. మీరు నేతితో అన్నా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులో పొట్టి తీసుకుని పెట్టుకున్నటువంటి వెల్లుల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ఒక 2-3-4 వరకు గ్రీన్ చిల్లీ, ఒక చిన్న మీడియం సైజ్ ఆనియన్, ఒక చిన్న కప్పు వరకు క్యారెట్ అనేది వేసుకోండి. క్యారెట్ కూడా వేసుకున్న తర్వాత 2 రెమ్మల వరకు కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఈ క్యారెట్ అలాగే ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యేంత వరకు, పచ్చివాసన పోయి కొంచెం కుక్ అయ్యేంత వరకు ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులో మన స్పైసీనెస్ కోసం చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోకూడదు. మనకి స్వీట్ కార్న్ రైస్కి చిల్లీ పౌడర్ అనేది అంత రుచిగా ఉండదు. స్పైసీనెస్ కోసం మిరియాల పొడి అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా అప్పుడే దంచి పెట్టుకున్నటువంటి మిరియాల పొడి వేసుకోండి. మీరు ఇక్కడ కొంచెం కిడ్స్ కోసం ప్రిపేర్ చేసినా కాబట్టి స్పైసీనెస్ తక్కువగానే వేసాను. మీరు ఎక్స్ట్రా ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు మిరియాల పొడి అనేది. అలాగే ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి స్వీట్ కార్న్ కూడా వేసేసుకోండి. ఒక స్వీట్ కార్న్ మనం ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తొందరగానే కుక్ అవుతాయి స్వీట్ కార్న్ అనేది. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత
ఒక 2 మినిట్స్ వరకు మనం స్వీట్ కార్న్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న స్వీట్ కార్న్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్ని అయితే మనము పొడి పొడిలాడేగా ఉండే విధంగా ఉడికించుకోవాలి. ఏమాత్రం మెత్తగా అయినా కానీ మనకి రైస్కి ఈ ఫ్రైడ్ రైస్కి అనేది రుచిగా ఉండదు. చూసారు కదా మీరు ఇక్కడ ఈ రైస్ని కూడా ఇలా వేసుకున్న తర్వాత మనకి అన్నం అనేది విరిగిపోకుండా మెతుకు నెమ్మదిగా ఇలా టాచ్ చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉంటుంది స్వీట్ కార్న్ రైస్ అనేది. మరి సూపర్ టేస్టీగా ఉండే విధంగా 2 రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని అయితే చూసారు కదా. మరి ఈ రెసిపీస్ని మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ఈ రెసిపీస్ మీ ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.